హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మాటన క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూస్తే, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు కుకింగ్ విత్ జాతిరత్నాలు చేస్తున్నట్టు మనకు ఆల్రెడీ ప్రొమో కూడా రిలీజ్ అయింది. దానికి జడ్జెస్కి వచ్చి వాళ్ళ ఎవరో కూడా మనం చూసాం. ఆలీ కమెడియన్ అలీ ఉన్నారు కదా, అలీ ప్లస్ అరుణ, ముచ్చల్ల అరుణ అని చెప్పి ఆమె వస్తుంది, ప్లస్ వాచ్ ఆఫ్ వారెవా. వాళ్ళు ముగ్గురు అంటే యాక్చువల్గా అలీ వీళ్ళిద్దరూ వచ్చేసి అలీ ముచ్చల్లారు వాళ్ళిద్దరు వచ్చేసి మూవీస్కి సంబంధించిన వాళ్ళు. వారెవా వాచఫ్ వచ్చేసి ఫేమస్ చెఫ్. తను యాక్చువల్గా అసలు ఇక్కడే కాదు స్టేట్స్లో కూడా ఎక్కడైనా కూడా చాలా ఫేమస్ అనమాట. సో అతన్ని వచ్చేసి ఇప్పుడు జడ్జిలుగా తీసుకున్నారు. ప్లస్ దానిలో వచ్చిన పార్టిసిపెంట్స్ని చూస్తే మనకు అర్థమైపోతుంది అసలు ఇది చాలా ఫేమస్ అని చెప్పి. ఎందుకంటే తేజస్విని గౌడ దీనిలో వస్తుంది. ప్లస్ తేజస్విని గౌడనే కాదు, ఇంకా చాలామంది హీరోయిన్స్ అంటే సీరియల్లో సైడ్ క్యారెక్టర్లు కాకుండా హీరోయిన్గా చేసిన వాళ్ళు వస్తున్నారు అనమాట దీనిలో. సో ఇదంతా చూస్తుంటే మనకు అనిపిస్తుంది కళ్యాణ్ వచ్చేసి వీళ్ళందరి రేంజ్కి తగ్గట్టు ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ కూడా దీనిలో తీసుకున్నారని చెప్పి. ఎందుకంటే హీరోయిన్లు అంటే వాళ్ళు చాలా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. బట్ కళ్యాణ్ ఇప్పుడు విన్ అయ్యాడు. విన్ అయిన తర్వాత ఇంకా తన రేంజ్ వాళ్ళని మించిపోయిందన్నమాట. రేంజ్ ఆల్రెడీ నేను చాలా వాటిలో చెప్పాను. కొంతమంది అయితే నాకు మెసేజ్ పెట్టడం, మీరు తనుజ ఫ్యాను, తనుజ వైపే మాట్లాడతారు, తనుజ వీడియోస్ చేసుకోండి. అసలు కొంతమంది అలా మెసేజ్ పెడుతుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, నేను తనుజ ఫ్యాన్ని, కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. మీకు తనుజ కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్ అని చెప్పి మెన్షన్ చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే లేదు. అంతేగాని నా వీడియోస్లో కాంట్రవర్సీ చేయడానికి ప్లస్ నెగిటివ్ చేయడానికి అయితే ట్రై చేయొద్దు. ఇట్లా చేసిన వాళ్ళు ఈసారి అయితే బ్లాక్ చేసేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి ఈ జాతిరత్నాల్లోనే కాదు ఇంకొక ప్రోగ్రాంలో కూడా వస్తున్నాడు. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి త్వరలో టెలికాస్ట్ అవ్వబోతుంది. అంటే తనుజతో పాటు కలిసి వస్తున్నాడట. రౌడీస్ ఆల్రెడీ చెప్పాను కదా, రౌడీస్లో వస్తున్నాడని చెప్పి మనకి ఇప్పుడు కొన్ని న్యూస్లు అందుతున్నాయి. ప్లస్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో మధ్యలో ఒక్కసారి ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి కూడా అంటున్నారు. బట్ చూద్దాం. ఇదంతా చూస్తుంటే మనకు అర్థమవుతుంది బయట అసలైతే వాళ్ళిద్దరు వస్తే దేనిలో ప్రోగ్రాంలో వస్తే ఎంత బాగుండు అని చెప్పి. లాస్ట్ వీడియో స్టార్మా అవార్డ్స్ మాత్రమే వచ్చేసారు. దాని తర్వాత ఇంకా అయితే దేనిలో వస్తున్నట్టు న్యూస్ కూడా లేదు. ప్లస్ వాళ్ళిద్దరు ఇన్స్టాగ్రామ్లో తనుజ యాక్టివ్ ఉంది, కళ్యాణ్ అయితే అంత యాక్టివ్ లేడు. ఎందుకంటే కొన్ని షోస్ ఈవెంట్స్లో చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి. ప్లస్ ఉగాదికి సంబంధించి శుభాకాంక్షలు అయితే ఇద్దరు అప్లోడ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. ప్లస్ ఉగాదికి రోటరీ క్లబ్కి సంబంధించి ఒక ఈవెంట్కి వెళ్ళింది ప్రొద్దుటూరులో. అదైతే ఇప్పుడు లైవ్ కూడా ఇచ్చారనమాట. ఆ లైవ్లో చూస్తుంటే అర్థమవుతుంది అసలు ఎంతమంది హ్యూజ్ ఫ్యాన్స్ అంటే. ఇంతకుముందు తను బిగ్ బాస్ సీజన్ 9 నుంచి వచ్చిన తర్వాత ఎంతమంది ఉన్నారు అంతమందే ఉన్నారు. బట్ ఎక్కడా తగ్గలేదు. ప్లస్ తనుజ కూడా అడిగిందనమాట, ఈ లవ్ నాకు ఇప్పుడు కాదు, ఇది లైఫ్ లాంగ్ ఉండాలి, ఉంటుందా అని చెప్పి అడగటం. అంటే అసలు తను అడిగే విధానమే కావచ్చు, ఎక్కడ ప్రౌడ్ లేకుండా తనది. అందుకనే అందరికీ నచ్చుతుంది. ప్లస్ కళ్యాణ్ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ ప్రౌడ్ లేకుండా అందరితో కలిసిపోతున్నట్టు అట్లానే ఉంటాడు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైనా కూడా వీళ్ళిద్దరిని కలిసి ఒక చోట చూడాలని ఎంతమందికి అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీళ్ళిద్దరు కలిసి ఒక ఈవెంట్కి వస్తే బాగుండదని చెప్పి ఇప్పటి వరకు చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు అది అనిపిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిసి వస్తారో అప్పుడు అసలు ఆ ఈవెంట్ అయితే చాలా హ్యూజ్ సక్సెస్ అవుతుంది. ప్లస్ తనుజ వచ్చేసి ఇప్పుడు ఇంకొక ప్రోగ్రాంకి రాబోతుంది. మియాపూర్లో వచ్చేసి ఒక ఎగ్జిబిషన్ లాగా ఒకటి పెడుతున్నారు. దానికి సంబంధించి 21న మియాపూర్ వస్తుంది. అది ఇప్పుడు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందనమాట. దానికి సంబంధించి వీడియోస్, ఇమేజెస్ కూడా దీనిలో పెడుతున్నారు చూసేయండి. సో తనుజ కళ్యాణ్ ఎక్కడున్నా కూడా వాళ్ళిద్దరు హ్యూజ్ ఫ్యాన్స్ అయితే ఎక్కడా తగ్గరు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పక్కన వాళ్ళ వెనకే ఉంటారు. కొంతమంది అడిగారు, మీరు ఎక్కడ వస్తే అక్కడికి మీ ఫ్యాన్స్ అంతే ఫాలోయింగ్ అని చెప్పి తనుజ అని. కోర్స్ తనుజ ఎక్కడ ఉంటే ఫాలోయింగ్ అక్కడే ఉంటుంది. ప్లస్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే ఫాలోయింగ్ అక్కడే ఉంటుంది. సో ఇది వచ్చేసి తనుజ కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో. బాయ్.